నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మొన్న ఒక వీడియో చూసానక్క. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఎలా తీసేయాలి అని చెప్పి ఆ వీడియో అసలు చాలా బాధాకరమైనటువంటి వీడియో. దాని కింద వచ్చినటువంటి కమెంట్స్ నిజంగా నాకు వచ్చిన థాట్ ఏది, ఎవరైతే కావాలి కావాలి అని పరితపిస్తుంటారో వారికి ఇవ్వడు ఈ జగన్నాటక సూత్రధారి అయినటువంటి విష్ణువు. ఎవరికైతే వద్దు అనుకుంటే ముట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేలాగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. వాళ్ళు హింసిస్తూ ఉంటారు ఆ గుడ్డుని. ఎవరైతే కావాలి కావాలి కావాలని ఉయ్యాలలు కడుతూ కొన్ని గుళ్ళల్లో, మనం నరసింహస్వామి గుడిలో కూడా చూసాం కదా, ఎన్నెన్ని ఉయ్యాలలు కడుతూ ఎంత పరితపిస్తూ ఉంటారు. ఏంటక్క ఈ మాయ? అసలు కావాలి అనుకున్న వాడికి ఇవ్వకపోవటం ఏమిటి, వద్దు అనుకునే వాడికి ఇవ్వటం ఏమిటి? అంటే వీళ్ళ పాపాన్ని అలా బాధ రూపంలో పరిపక్వం చేస్తున్నాడు, వాళ్ళ చేత కొత్త పాపాన్ని చేయిస్తున్నాడా ఈశ్వరుడు అని అనిపించింది. అది చూసిన తర్వాత కొన్ని కమెంట్స్ వచ్చాయి మన ఛానల్లోనే, ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చెయ్యాలి. అబ్బా ఏంట్రా ఇది అసలు అని అనిపిస్తుంది. ఎట్లా అక్క, ప్రెగ్నెన్సీ కోసం ఏం చేయొచ్చు, దీని గురించి ఒకసారి. తప్పకుండా చెప్తాను. అయితే ఎవరైతే పరితపిస్తున్నారో అని అంటున్నారు, భగవంతుడు మన అంటే ఏవైనా కూడా, మన జాతక దోషాలు ఉన్నా కూడా, జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా, ఒక్కొక్కసారి మీకు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళని కూడా ఎంతో చక్కగా వాళ్ళని అంటే ఏ పూజ చేసుకుంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారో అనేది వాళ్ళ స్ఫురణకి కలిగించో, ఎవరి చేతన చెప్పించో, ఇట్లా లేకపోతే ఇట్లా మాధ్యమం ద్వారా తెలియపరచో, ఆ పూజ ఆయనంతట ఆయన చేయించుకొని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళు ఇది కూడా చాలా మంది నేను చూసాను పద్మిని. అయితే ఎందుకు ఇవ్వడు అని అంటే గనక, ఎక్కడైనా దోషం ఉంటే అది తీసేస్తాడు ఖచ్చితంగా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఇవ్వాలనే వెయిట్ చేస్తారు. మన కర్మ పరిపక్వం అవ్వాలి. ఆ కర్మ పరిపక్వం అవుతే తప్పకుండా మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడు ఇస్తాడు అనేది నా గట్టి నమ్మకం. కానీ ఆడది తట్టుకోలేదు కదక్క, లేట్ అవుతూ ఉంటే ఈ సూటిపోటి మాటలు ఒకటి, తల్లి అవ్వాలన్న ఇది కానీ, ఆ ఫీలింగ్ కానీ తట్టుకోలేదు కదక్క ఆడది. మీరు తప్పకుండా గోవుకి వెళ్ళి దండం పెట్టుకోండి. ఎవరైనా పిల్లల కోసం గనక పరితపిస్తూ ఉంటే గోవుకి దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు పెట్టి మీ బాధ అంతా గోవుకి చెప్పుకోండి. ఎటువంటి పరిస్థితులను కన్సీవ్ అవుతారు. ఇది నా జీవితంలో కూడా జరిగింది. అవునా? నాకు పాప మైత్రి పుట్టిన తర్వాత గ్యాప్ వచ్చింది నాకు చాలా. తర్వాత రాలేదు నాకు ప్రెగ్నెన్సీ. న్యాచురల్ గానే రాలేదు నాకు. నేను అట్లా మేమేమి అలా వద్దు అని అనుకోలేదు, రాలేదు. అయితే ఈయనకి బాగా ఉండింది సెకండ్ చైల్డ్ ఉండాలి అని చెప్పి. నాకు కూడా అంటే మైత్రి బాగా అల్లరి చేసేది, అలసిపోయేదాన్ని నేను చాలా. ఒక్క చోట నుంచునేది కాదు అస్సలు. ఇప్పుడు అంతే. అందుకని నాకు థాట్ రాలేదు, సెకండ్ వాళ్ళు లేరన్న థాట్ రాలేదు. కానీ ఈయనకు బాగా ఉండేది అనమాట. అయితే ఒక రోజు నేను ఏం చేశాను, నా అంతట నాకు అనిపించింది అనమాట, లేదు నేను గోవుకి గ్రాసం అరటిపళ్ళు పెట్టి నేను దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి మా అమ్మకి చెప్పి, మా సందు చివరే ఎవరో గోవుని పెంచుకుంటున్నారు ఇంట్లో, అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గోవుకి అరటిపళ్ళు ఇచ్చి ఆ గోవుకి చక్కగా చెవు దగ్గరే నుంచొని దండం పెట్టుకున్నాను అనమాట. నేను కన్సీవ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు నాకు ఖచ్చితంగా ఒకళ్ళు కలగాలి అని చెప్పి దండం పెట్టుకోవడం. మీరు నమ్ముతారా, నేను డిసెంబర్లో దండం పెట్టుకున్నాను, జనవరి 11వ తారీఖు నేను కన్సీవ్ అయ్యాను. విత్ ఇన్ మంత్. అందుకనే చెప్తున్నా, గోవు దగ్గర వెళ్తే గనక దోషము అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ క్లియర్ చేస్తుంది. ఎందుకంటే 33 కోట్ల దేవతలందరూ కూడా కొలువై ఉన్నారు గోవులో. ఎలాంటి దోషాన్నైనా కూడా అమ్మ తీసేస్తుంది గోమాత. దాని ఆరాకి అంత పవర్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. అలా దండం పెట్టుకోండి. అయితే ఇలా మరి వాళ్ళు కొంతమంది విచ్ఛిన్నం చేస్తున్నారు కదా, అంటే ఆ పాపానికి మాత్రం ఎటువంటి పరిహారము లేదు, ఎక్కడ పరిహారం చెప్పబడలేదు. అలాంటివి చేస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి చేయడానికి పులుముకోకండి. చేస్తే మాత్రం దానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి. చివరికి నేను మొన్న చాలా ఏళ్ల తర్వాత నేను మీకు చెప్పాను, కుక్కేకి వెళ్తే నాకు రీజన్ దొరికింది. మా కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు చేసిన దానికి నాకు రీజన్ దొరికింది.
దానికి పరిహారం ఎలా చేయాలనేది నాకు అర్థమైందని చెప్పాను కదా. సర్ప సంస్కారం చేసైనా సర్పదోషం తొలగింపజేసుకోవచ్చేమో, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ భ్రూణ హత్యకి మాత్రం పరిహారం లేదు, చెప్పబడలేదు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా అసలు బ్రహ్మహత్యా పాపం కంటే కూడా భ్రూణ హత్యా పాపం చాలా విషమ పరిస్థితుల్ని తీసుకొస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు నేనైతే దీనికి ఒక స్విచ్ వర్డ్ ఒకటి చెప్తాను. ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే IVFs కి వెళ్ళి కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ సిజిల్ వేసుకొని పెట్టుకోండి తప్పకుండా. ఇంకా నేను మీకు స్విచ్ వర్డ్ కూడా చెప్తాను ఎటువంటి పరిస్థితుల్లో. అయితే ఆరాధన అనేది తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కంపల్సరిగా ఉండాలి. పిల్లలు పుట్టాలి అని అంటే గనక మీరు మామూలుగా నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి చెప్తున్నాను, స్పర్మ్ని గనక మైక్రోస్కోప్లో చూస్తే గనక ఖచ్చితంగా పాము ఆకారంలోనే ఉంటుంది అన్నమాట, కొలువై ఉంటుంది. కాబట్టి ఆయన అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పానికి ఏమిటయ్యా అంటే గనక, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకోండి. ఆయన సర్ప రూపంలో ఎందుకు ఉంటాడో గనక మనకు అర్థమైపోతుంది. దాని గురించి వివరంగా నేను చెప్తాను. అయితే సర్పము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఖచ్చితంగా అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా వేసుకోవాలి సిజిల్ అనేది ఒకసారి క్లోజ్ లో చూద్దాము. చెప్తాను ఎలా వేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఇవన్నీ అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. క్లోజ్ లో చూపించండి. ఈ రౌండ్ ని ఇట్లా తీసుకోండి. ఎక్కడైతే స్టార్ట్ చేసారో అక్కడికి వచ్చి ఎండ్ అయినప్పుడు మీకు అది తెలుస్తుంది ఇక్కడ ఎండ్ అయింది అని చెప్పి. ఓకే, అప్పుడు ఇలా. ఓకే, తర్వాత ఇలా 3 డాట్స్, తర్వాత కింద నుంచి ఇట్లా వేసి ఇలా యారో. ఓకే, మళ్ళీ ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ రౌండ్ ఇట్లా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఒక రౌండ్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనం అక్కడ దాకా వచ్చామని. అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్ లైన్ వేసుకొని ఈ డాట్స్ ఎట్లయినా పెట్టుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లో ఇలా డాట్స్ రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా స్ట్రైట్ లైన్ అంటే గీత దాటి ఇలా రావాలన్నమాట. ఓకే, ఇది సిజిల్ ఫర్ ప్రెగ్నెన్సీ. దీన్ని మనం ఎప్పుడే ఇలా వేసుకొని ఒక పేపర్ మీద, చిన్న పేపర్ మీద వేసుకొని చక్కగా మీ పర్స్లో పెట్టుకోవచ్చు, మీ తల కింద కూడా పెట్టుకోవచ్చు, పిల్లో కింద కూడా పెట్టుకుంటే మనకి ఆ వైబ్రేషన్ అనేది తప్పకుండా ఇస్తుంది అనేది. మీరు సిజిల్ కూడా మీరు చూస్తే కనుక ఈ రౌండ్ గా ఉన్నది మనకి యూట్రస్ అనుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ట్రయాంగిల్ అంటే మాత్రం పిరమిడ్ అనుకోవచ్చు. ట్రయాంగిల్ లోనే అమ్మవారి శక్తి నిబడీకృతమై ఉంటుంది కాబట్టి ఆ శక్తిని ఈ యారో ద్వారా మనలోకి పంపిస్తుంది అనమాట ఈ సిజిల్. బ్యూటిఫుల్. రైట్ అక్క, ఇలా సిజిల్ వేసేసుకున్నామా? అయితే ఇది ఏ కలర్ పెన్ తో ఎలా వేసుకోవాలి ఒక్కసారి? ఇప్పుడు మనకి బ్లూ కలర్ పెన్ అయినా పర్వాలేదు, పింక్ చాలా ఇంపార్టెంట్. అలానే మీకు గోల్డెన్ కలర్ పెన్స్ వస్తాయి పద్మిని, గోల్డ్ పెన్ కూడా వస్తుంది. ఈ మధ్య మనం వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు తీసుకుంటున్నాం గోల్డ్, సిల్వర్. ఆ గోల్డ్ కలర్ పెన్ తో వేసుకున్నా కూడా చాలా మంచిది. వైట్ కలర్ పేపర్ మీద వేయమంటారా? వైట్ కలర్ పేపర్, ఎందుకంటే గురువు అనుగ్రహం కూడా పిల్లలు పుట్టాలంటే ఉండాలి. సో ఆ పింక్, శుక్రుడు కూడా పిల్లలకి కారణం. అంటే పింక్ అయినా కానీ లేకపోతే గోల్డ్ కలర్ పెన్ అయినా కూడా వేసుకోవచ్చు. ఒక పేపర్ మీద వేసేసుకుని దాన్ని పేపర్ మీద వేసేసుకొని మీరు దాన్ని ఏం చేస్తారంటే లామినేట్ చేయించుకోండి. లామినేట్ చేస్తే ఏంటంటే ఊరికి కింద పడిపోవడం, ఎగిరిపోవడం అలా ఉండదు. దిండు కింద పెట్టుకుంటాం కదా, కింద పడిపోతే మళ్ళీ కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది. అలా లామినేట్ చేసేసుకొని చక్కగా 2 పిల్లోస్ కింద పెట్టేసుకోండి భార్యాభర్తలు. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీంతో పాటు మనం ఒక స్విచ్ వర్డ్ కూడా చెప్పుకున్నాం, అది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. దానికన్నా ముందు మరి ఇది మా హస్బెండ్ ఇట్లాంటివి నమ్మరండి, నేను వేసుకోవచ్చా వైఫ్స్ అని అడిగే వాళ్ళు ఉండొచ్చు. వేసుకోండి, పిల్లో కనపడకుండా లోపల దోసేసేయండి, అంతే, దాని పని చేసుకోండి. మనం ఇక్కడ ఏమి డబ్బుని మీరు ఖర్చు పెట్టట్లేదు, మీ నమ్మకాన్ని మీరు పెడుతున్నారు. అదే మీరు పెట్టుబడి, మీ నమ్మకమే మీ పెట్టుబడి. కాబట్టి ఆ నమ్మకం ఉండాలి ఖచ్చితంగా. ఎలా అయితే మనం IVFకి వెళ్ళినప్పుడు డాక్టర్ని నమ్మి ఆ టాబ్లెట్స్ అయితే వాడుతున్నామో, మనకేం తెలియదు కదా టాబ్లెట్స్ లో కాంపోజిషన్ ఏంటో, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో, ఇవన్నీ ఏమి ఉండవు, మాకు హెల్ప్ చేస్తుంది అని నమ్ముతున్నాం. ఇది కూడా అంతే కదా, ఇంకా లక్కీగా మీకేం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అవునా? రైట్ అక్క. సైజ్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అక్క? కొంచెం చిన్నగా చాలు,
చిన్నగా చిన్నగా చాలు, పెద్దగా వేసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. సైజ్ కి ఇట్లా అని ఏం లేదు. ఏ రోజు వేయమంటారు? మంగళవారం వేసుకోవచ్చు, అలాగే గురువారం వేసుకోవచ్చు. గురు శుక్రవారాలు అయితే చాలా మంచిది. ఇంకా ఆరోగ్యంలో కొంచెం తేడాగా ఉందమ్మా, కాస్త యూట్రస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు అంటే గనక స్పర్మ్ కౌంట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, అలా అనుకున్న వాళ్ళైతే ఆదివారం నాడు వేసుకోండి, ఇంకా ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది అనమాట మీకు. ఒక్కసారి కన్సీవ్ అయిన తర్వాత కూడా ఉంచుకోవాలా ఇది ఎప్పుడు మళ్ళీ దాన్ని? కన్సీవ్ అయిన తర్వాత అది తీసేసి వాటర్ లో వేసి చక్కగా మీ గ్రాటిట్యూడ్ మీరు చూపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఏమైనా భోజనానికి కట్టడం, ప్రసాదాన్ని కట్టడం, స్వామికి బట్టలు పెట్టడం, ఇలాంటివి ఏమైనా చేయండి తప్పకుండా. అలాగే లేదు మీకు బాబు పాప పుట్టిన తర్వాత 11వ రోజు 21వ రోజు పేరు పెడతారు చూసారా, అప్పుడు తప్పకుండా స్వామికి బట్టలు పెట్టడం, అలాంటివి ఏమైనా గ్రాటిట్యూడ్ చూపిస్తే తప్పకుండా ఆ యూనివర్స్ కూడా మీకు బ్లెస్ చేస్తుంది అన్నమాట. అయితే స్విచ్ వర్డ్ కూడా చెప్తా అంటున్నారు కదా, స్విచ్ వర్డ్ కూడా చెప్తాను, అది చూడండి ఎంత బాగుంటుందో. బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ. బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ అన్నమాట. అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఫస్ట్ టైం కన్సీవ్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు వీళ్ళు వచ్చి చాలా మందికి హెల్ప్ చేసింది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో కూడా హెల్ప్ చేసింది. ఇద్దరు చదవాలా అక్క ఇది? భార్యాభర్తలు? భార్యాభర్తలు ఇద్దరు చదవాలి. అయితే అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టడం, ఆ దానిమ్మ పండుని చక్కగా నైవేద్యం పెట్టిన దాన్ని తప్పకుండా ఇద్దరు తీసుకొని తినడం. అలాగే మీ మొబైల్లో కుందేలు బొమ్మలు ఉంటాయి కదా, అవి వాల్ పేపర్ కింద పెట్టుకోవడం. కుందేలు చాలా హెల్ప్ చేస్తుంది కన్సీవ్. దత్తాత్రేయ స్వామిని దండం పెట్టుకుంటే కూడా, గురు చరిత్రలో అధ్యాయం చదువుకుంటే కూడా చాలా మంచిది అనమాట పిల్లల కోసం. అసలు గురు చరిత్ర పారాయణ చేయండి, మీకే అర్థమైపోతుంది. అద్భుతం అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.